బ్రేకింగ్ న్యూస్ గత కొన్ని రోజులుగా విమానాల రద్దు ఆలస్యంతో ఇండిగో సంస్థ సేవలు అస్తవ్యస్తంగా మారాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలోని పలు ఎయిర్పోర్టుల్లో విమానాలు నిలిచిపోయాయి. ఎక్కడెక్కడ ప్రయాణికులు ఇండిగో సిబ్బందిని నిలదీస్తున్నారు. ఈ పరిస్థితిపై ఇండిగో ఎయిర్లైన్స్ సీఈఓ పీటర్ ఎల్బర్ స్పందించారు. డిసెంబర్ 10 నుంచి 15వ తేదీ నాటికి విమాన సర్వీసులు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుంటాయని ప్రకటించారు. ఇక ఇవాళ రద్దయ్యే విమానాల సంఖ్య 1000 కంటే తక్కువగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్ చెప్పండి, ఏదైతే ఇండిగో సంస్థకు సంబంధించి కూడా 10 నుంచి 15వ తేదీలోపు మొత్తం సమస్యలన్నీ కూడా తీరుస్తాము, విమానాలు కూడా త్వరితగతిన అయితే అందుబాటులోకి వస్తాయంటూ కూడా ఇప్పటికే ప్రకటించిన సందర్భం మనం చూస్తున్నాము. అయితే ఈ రోజు సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? అప్డేట్స్ ఏంటి? అఖిల, ఇండిగోకి సంబంధించి ఫ్లైట్ల రద్దు సంక్షోభం అయితే కొనసాగుతుందని చెప్పాలి. ప్రజెంట్ నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఇప్పటికీ కూడా ప్రయాణికులు చాలా మంది కూడా క్యూ లైన్లో నిల్చున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే ఇండిగోకి సంబంధించిన ఎయిర్లైన్కి సంబంధించి సీఈఓ కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేశాడు. వాళ్ళందరికీ కూడా సారీ చెప్తూ కూడా ఆయన అంటే 15 నుంచి 15వ తారీఖు వరకు కూడా ఇవన్నిటిని కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి, ఎవరికి ఇబ్బందులు కలగకుండా చూస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇందులో భాగంగానే దాదాపు 3-4 రోజుల నుంచి ఇలాంటి పరిస్థితే ఇక్కడ ఏర్పడడం, దేశవ్యాప్తంగా కూడా దాదాపు 1000కి పైగా విమానాలు రద్దు కావడం, అదేవిధంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా 150కి పైగా విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దాదాపు 4 రోజుల నుంచి ఇలాంటి పరిస్థితి ఏర్పడడం, ప్రయాణికులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం, ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా ప్రజెంట్ అలాంటి సిచ్యువేషన్ కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే డీజీసీఏ కూడా ఒక ప్రకటన చేసింది. ఏవైతే నిబంధనలు ఏర్పాటు చేసిందో, నిబంధనలు విధించిందో, ఆ నిబంధనలు కూడా ప్రజెంట్ తాత్కాలికంగా క్యాన్సిల్ చేస్తూ కూడా వాళ్ళకి వెసులుబాటు కలిగిస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. అయితే ఇందులో భాగంగానే ఇప్పటికీ ఇండిగోకి సంబంధించి అయితే సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ రద్దు కొనసాగుతూనే ఉంది. రద్దయిన విమానాలకు సంబంధించి ఎలాంటి వివరాలు ఇవ్వకపోవడంతో ప్రయాణికులు చాలా వరకు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. కాబట్టి అందులో భాగంగానే దీనికి సంబంధించి వివరాలు భాగంగా దీనికి సంబంధించి రద్దు సంబంధించి మాత్రం ఫ్లైట్ల రద్దు అయితే కొనసాగుతుంది. ప్రయాణికులు మాత్రం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడాలి మరి దీనికి సంబంధించి ఎప్పుడు ఎలాంటి పరిస్థితిని ఇండిగో సంస్థ తీసుకొస్తుందో తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అఖిల. రైట్ అనిల్, థ్యాంక్ యూ.